వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. 3 రోజులుగా కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరువీధుల్లో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. ఇయర్ ఎండింగ్, వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం కలిసి రావడంతో భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కిలోమీటర్ వరకు క్యూ లైన్లలో నడవలేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. 2-3 రోజులైనా స్వామివారి దర్శనం కలగడం లేదంటున్నారు. అన్నప్రసాదాలు బాగానే అందుతున్నాయని, దర్శనానికి మాత్రం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు భక్తులు. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను మొన్న తిరుపతికి వచ్చాను. కాలినడకన పైకి వచ్చేసి నిన్న ఉదయాన 7:30కి క్యూ లైన్లో నిలబడ్డాను. కాకపోతే ఇప్పటిలా కాకుండా కొత్త క్యూ లైన్లో చాలా దూరంగా నిలబడడం వల్ల నిన్న ఉదయం 7:30కి నిలబడితే ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు టోకెన్ ఇచ్చారు. అది కూడా 27 తారీఖు 3 గంటలకు ఉదయాన అని చెప్పారు. కానీ ఆ దేవుడి దయ వల్ల దర్శనం అయిపోయింది. కాకపోతే కొంచెం క్యూ లైన్లో గంటలుగా నిలబడడం వల్ల పెద్దలు కానీ పిల్లలు కానీ కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం త్వరగా ఏంటంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. భక్తులందరికీ దేవుడి దర్శనం కావాలి. విఐపి వాళ్ళనైనా సామాన్య ప్రజలనైనా అందరినీ కొంచెం సమానంగా చూడాలనేది నా ఉద్దేశం. చాలా సేపు వెయిట్ చేశామండి. దాదాపు 14-15 గంటలు. ఫుడ్ మధ్య వచ్చి ఇచ్చారండి ఎప్పటిలాగే. కొంచెం ఎక్కువ ఇంకా చాలా శ్రద్ధగా చూసుకున్నారేమో అనుకున్నాను, కానీ అంత అలాగే ఉంది. నా పేరు గణేశ్వరి అండి. మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెనుగొండ నుంచి వచ్చామండి. ఫ్రీ దర్శన్ టికెట్ కోసం వచ్చాము. మార్నింగ్ 11 o'clock లైన్లో నుంచి ఉన్నాం. నైట్ 8 అయిపోయింది, కానీ దర్శనం అయితే అవ్వలేదండి. ఇంకా బయటకు వచ్చేసాం. అప్పటికే ఇంకా 24 hours పడుతుంది అన్నారు. సో వచ్చేసామండి. మేము ఏదైనా కళ్యాణం టికెట్ దొరికితే వెళ్దాం అనుకుంటున్నాం. ఫ్రెష్గా ఉందండి. ఎందుకంటే అంతసేపు పిల్లలతో నుంచి అడిగితే చాలా కష్టం. దట్టు ఏంటంటే హ్యాండిక్యాప్ కోటా కూడా తీసేశారు. ఏ కోటా కూడా లేదు, స్పెషల్ దర్శనం ఏమీ లేదు. వాళ్ళు అందరూ కూడా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాలన్నారు. ఇదైతే చాలా టఫ్గా ఉందండి. ఫుడ్ అయితే వచ్చింది కానీ అండి టఫ్గానే ఉంది లైన్లో నుంచోవడం అయితే. 6 గంటల బయటకు వచ్చేసామండి. ఇంక వెళ్ళలేదు. నా పేరు కోటేశ్వరరావు అండి. మా ప్రకాశం డిస్ట్రిక్ట్ చేమదుర్తి. మేము వచ్చి 2 days దాటిపోయింది. మంగా దర్శనం మాకు లేదు. టోకెన్స్ కూడా 8 ఆపేశారు. అది పరిస్థితి. అంటే 1 way పంపిస్తా ఉంటే వాడు ఆపేస్తాను అనమాట. కొన్ని సెంటర్లు ఆపేసుకొని ఫ్లోటింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, ఇక్కడ దర్శనాలు జరగట్లేదు. అది ప్రాబ్లం. మా ఉద్దేశం అదే. అంటే ఆపకుండా 1 man ఒక్కొక్కరు పంపించుకుని సరిపోయింది. చూస్తున్నారు దాదాపు 18 ఇప్పుడు దాకా వీఐపీ ఆపేశారు మొత్తాన్ని. ఎవరు వచ్చారంటే మంత్రి వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఆపేశారు మొత్తాన్ని. అది పెద్ద మైనస్ కదా మాకు. అది ప్రాబ్లం. లేదు సార్, మేము 3 days ఇది ఏం లేదు ఇప్పటి వరకు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు 2 days దాటిపోయింది. 3వ రోజు ఎంటర్ అయింది నాకు. ఇప్పుడు మాకు టోకెన్ లేదు, దర్శనం లేదు. మా పరిస్థితి ఏంది? లేదు. రూమ్లు అంటారా? రాత్రి ఎంటర్ చేశారు. మా రాత్రి ఇచ్చే ఒక రూము. అది పరిస్థితి. లైన్లో అంటే ఇంకో వస్తారు. ఇంకోటి ఇక్కడ బయట ఫుడ్ అనేది బాగుంది. అది ఆ స్పెషలిస్ట్ బాగున్నాయి. కానీ లైన్లో ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు 6 kilometers మేము వెళ్ళాము, బస్సులో వెళ్ళాము. అక్కడి నుంచి చూసి భయపడి వచ్చేసాం మేము. 6 kilometers అవతలకి వెళ్ళిపోయాం. ఎక్కడ మధ్యలో ఆగే అవకాశం ఉందా? ఫుడ్ పెట్టే అవకాశం లేదు కదా. ఏం లేదు అక్కడ. ఓకే సార్. మా పేరు సుధాకర్ రెడ్డి. మాది వరంగల్ డిస్టిక్. 5 గంటలకు వచ్చాము. ఇంతవరకు అయితే టిఫిన్కి టైం లేదు, పాలకి టైం ఇవ్వలేదు. 22 కంపార్ట్మెంట్స్ రాలేదు. పేరు ధరావతి గణేష్. మాది వచ్చేసి వరంగల్ డిస్టిక్ జనగాం దగ్గర. మేము వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చామండి, నైట్. యాక్చువల్గా మాకు ఇదివరకు ఆన్లైన్లో బుకింగ్ ఉండేది గదులు. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు అసలు ఆన్లైన్లో బుక్ కాలేదు. చాలా ఇబ్బందిగా అయింది. ఇప్పుడు క్రౌడ్ కూడా చాలా పెరిగింది, చాలా పబ్లిక్ చాలా ఉంది. అదేవిధంగా ఏదైనా ముందు ప్లాన్ చెప్తే మేము కూడా, వీకెండ్ ఉంది కదా, చాలా మంది ఒకేసారి వచ్చేసరికి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదే చెప్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఒకసారి ఇప్పుడు 25th December 25th నుంచి వెళ్ళి 31st వరకు చాలా క్రౌడ్ అవుతుంది అని చెప్పేసి ముందుగా చెప్తే మాకు కూడా ఒక ప్లాన్ బట్టి మేము వస్తామని మేము సజెస్ట్ చేస్తున్నాము. గోవిందా దర్శనానికి చాలా టైం పడుతుందండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ అట్లాంటివి బాగానే చూసుకుంటున్నారు, కానీ వాటర్ సప్లై ఇట్లా అంతా బాగానే ఉంది, కానీ ఫుడ్ బాగానే ఉంది. కానీ దర్శనం కోసమే చాలా ఇబ్బంది పడుతుర్రు. లైన్ 30 గంటలు అంటుర్రు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కానీ కొంచెం చూసి దెబ్బ పంపించేటట్టు చేయండి. అక్కడ టోకెన్స్ అడిగితే టోకెన్స్ లేవన్నారు. ఇక్కడ దర్శనానికి లేట్ అవుతుంది.
ఇంకా మరి పెద్ద మనుషులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి. అదే కొంచెం తొందరపడి చేసేటట్టు చూడండి.